హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం కమ్మనైనటువంటి ఎగ్ పులుసు ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. ముందుగా దానికి ఎగ్ పులుసు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చెప్తాను. కోడిగుడ్లు 6, తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్, ఇది దీంట్లో మామిడికాయ అండి, ఇదే స్పెషల్ ఈ వంటకానికి. మామిడికాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, తర్వాత 2 బగారాకులు, 1 దాల్చిన చెక్క, పువ్వు, ఇదేమో కొత్తిమీర పొడి, కుడుక పొడి, ఇది మసాలా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఎగ్ పులుసు ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకుందామండి. కొంచెం మంటని ఆయిల్ వేడయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి దాంట్లోనే వేద్దాం. కొంచెం ఉప్పు వేసుకుందామండి. తర్వాత కొంచెం పసుపు, మనం తీసుకున్నటువంటి బగారా ఆకు అండ్ పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, మంచిగా వేగనివ్వాలి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మిగిలినటువంటి ఆనియన్ ముక్కలు మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఆనియన్ ముక్కలు వేసుకున్నాక దీన్ని కొంచెం కలుపుదాం, మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం నూనెలో వేగాలండి. ఇవి మంచి ఆయిల్లో వేగనిద్దాం. కొంచెం సేపు మూత పెడదాం. ఇప్పుడు మూత తెరిచి చూద్దామండి. ఆనియన్స్ మంచిగా వేగినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు మరియు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా కొంచెంసేపు దీన్ని మనం వేగనిద్దాం ఆయిల్లో.
మూత పెట్టేసి ఉంచుదాం. ఒక 2 నిమిషాలు తెరిచి చూద్దామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో. మంచిగా ఆయిల్లో మగ్గుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేద్దాం. మిక్స్ చేసుకుందాం. అదేవిధంగా కారపొడి కూడా వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం అందరికి కలిసే విధంగా. మంచిగా కలుపుకొని ఒక్క 2 నిమిషాల వరకు కారం కొంచెం ఉడికే వరకు. ఇప్పుడే మనం వాటర్ పోస్తే కారం అంతా పైకి తేలి కర్రీ అనేది రుచిగా ఉండదు కాబట్టి మనం కొంచెం మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ఇప్పుడు మూత తెరిచి చూద్దామండి. మనం కర్రీ ఉడికిన తర్వాత ఇప్పుడు కారం అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది, ఉడికింది. ఇప్పుడు కారం అనేది రాదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి తగినన్ని నీళ్ళు పోద్దాం. ఇంకా కొన్ని వాటర్ అనేది మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ నూనె, మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్, టమాటాలు, ఆనియన్స్ మొత్తం మంచిగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాం. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మంట తలిగేటట్టు హై ఫ్లేమ్లో పెట్టి మనం మరగనిద్దాం. ఇప్పుడు మూత క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ ఏ విధంగా అయింది. ఇప్పుడు మరగడానికి రెడీ అవుతుందండి. ఇప్పుడు మరొకసారి మనం కలుపుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఇప్పుడు మూత తీసి మరొకసారి చూద్దామండి. చాలా మరుగుతుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి గుడ్లు వేసుకుందామండి. అట్లా వేసుకోవడం వలన గుడ్లకు కూడా, ఎగ్స్ కూడా మంచిగా కారము, ఉప్పు అన్నీ పడతాయి. తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 నిమిషాలు అయితే కూర అనేది టేస్టీ పులుసు అనేది, ఎగ్ పులుసు అనేది రెడీ అవుతుందండి. మనం మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు వేచి చూద్దాం. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి తీసుకుందాం. చాలా మంచిగా మరుగుతుంది కర్రీ. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి, లవంగాల పొడి, కుడక పొడి యాడ్ చేద్దాం. మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది కర్రీకి. కొత్తిమీరల పొడి, మసాలా, లవంగాల పొడి, కుడక పొడి వేసుకున్నాం కదా, మంచి టేస్టీతో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేగనిద్దాం, మంచిగా ఉడకని. ఇప్పుడు మనం లిడ్ అనేది తీసి ఓపెన్ చేసి చూద్దాం. మంచిగా మసిలిందండి.
చాలా యమ్మీగా తయారయ్యింది కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మన కర్రీ ఈ విధంగా రెడీ అయిందండి. మంచిగా మనం సర్వ్ చేసుకొని అన్నంలోకైనా చపాతీలోకైనా తినచ్చు. చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక, ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి.